ప్రభు నామమున అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసనుడైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభు. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా నీకు స్తోత్రంలో నీ కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాం ప్రభు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో మమ్మల్ని ఉంచినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాం ప్రభు. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము చెప్పుచుండగా నీవుండి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. వాక్యంలో నానాటికి అభివృద్ధి చెందే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాక్యము విని మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి ప్రభా మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాక్యము ఎడల ప్రభ వినయమును విధేయతను కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యమునకు లోబడి జీవించటకు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మేము వాక్యమునందును ప్రభ నడుచుకున్నటకు మాకు మా హృదయములను మార్చమని అడుగుచున్నాను ప్రభా. నీకు లోబడి జీవించే బిడ్డలుగా జీవించటకు మాకు సహాయం చెయ్యి. మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు మనము నిజంగానే మారు మనసు కావాలని అనుకుంటున్నాం. అది ఎక్కడ దొరుకుతుందండి? దేవుని దగ్గరే కదా. మనం వాక్యము చదువుతున్నాం కానీ మన హృదయంలో గ్రహించుకునిచున్నామా? లేకపోతే ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్తున్నాం, అక్కడ ఒక బుక్ తీసుకుని, ఒక పెన్ను తీసుకుని రాసుకుని అవి ఇంటికి వచ్చి మళ్ళీ కూడా ధ్యానం చేసుకోవాలి. మనం వినేసి అక్కడే వదిలేయడం కాదు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాక్యాన్ని మనము అనుసరించి నడుచుకోవాలి. మనము నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నామా? మనము దేవుడు మోషే ధర్మశాస్త్రమునందు రాసాడు 10 ఆజ్ఞలు రాసినప్పుడు అవి మనం ఒకటైనా సరే ఆచరిస్తున్నామంటున్నారా? ఒక్కసారి మనం హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మనం ఎలా ఉంటున్నాము, మనం చెప్పేవారుగా ఉంటున్నామా, వినేవారుగా ఉంటున్నామా అని ఎప్పుడైనా సరే మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం చెప్తేనే సరిపోదు, దానిని అనుసరించి నడుచుకోవాలి. మనం చెప్తున్నామంటే కొన్ని అంటూ ఉంటారు. మనం దేవుని ఎదుట బైబిల్ పట్టుకుంటున్నామంటే అది సాధారణమైన విషయం కాదు. 2 కొరింథీ 6 చూద్దామండి. కాగా మేము ఆయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనిచున్నాను. ఏంటంటే దేవుని పని చేయుచున్నప్పుడు మనము వ్యర్థము చేసుకోకూడదు. మనం దేవుని పని చేయుచున్నప్పుడు మనము ఒకరికి చెప్పేవారుగా ఉండాలి. కృపను బట్టి మనము దేవుని కృపను బట్టి వ్యర్థము చేసుకునవద్దని చెప్పుచున్నాడు. దేవుడు కృప మనకు అనుగ్రహించాడు, మనం దానిని వ్యర్థము చేసుకోకూడదు. మిమ్మల్ని వేడుకొనిచున్నానని మనలని వేడుకొనిచుంటున్నాడు దేవుడు. మనం చేసినంతనే కదా, మనం చేసినది కూడా ఎలా ఉంటున్నది అనేది దేవుడు పరిశీలన చేసి మనం వ్యర్థముగా ఉచ్చరింపవద్దని అడుగుచున్నాడు. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను వేడుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఏంటదండి? అనుకూల సమయం ఇదే. నీ మొర వినుచున్నానని చెప్పుచున్నాడు. మనం మొరపెడుచున్నాము. ఎలా మొరపెడుచున్నాం? మన కోసం మొరపెడుచున్నామా? దేవుని వాక్యమునకు లోబడాలని మొరపెడుచున్నామా? మనం ప్రార్థన చేసుకుంటున్నాము, మనకి ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడుగుతున్నాం తప్పగాని నిజమైన మారు మనసు దయచే ప్రభువా, ఇక సమయం లేదు, దినములు చెడ్డవి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునే భాగ్యముని ఇమ్మని మనం అడుగుచున్నామా? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని చెప్పుచున్నాడు. ఇక త్వరపడమని చెప్పుచున్నాడు. మన హృదయములు మార్చుకోమని చెప్పుచున్నాడు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము అని చెప్పుచున్నాడు. మనము మారు మనసును కలిగి దేవుని ఎడల వినయమును కలిగి మనము ఉండాలని చెప్పుచున్నాడు. మా పరిచర్య నిందింపకుండు నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరమేమీ కలుగజేయక. ఏంటదండి? మా పరిచర్య విషయంలో అభ్యంతరం మేము చెప్పుచున్నాము, కానీ మీరు మారు మనసును కూడా కలిగి ఉండాలి కదా. చెప్పటం కాదు, వినటం ద్వారా కూడా విశ్వాసము కలుగుతుందని చెప్పి ఉన్నాడు దేవుడు. మనం చెప్పినప్పుడు మనం మారు మనసును కలిగి ఉన్నాం. ఒకవేళ చెప్పేస్తున్నారా వీళ్ళ వినేస్తున్నామని విదిలేయడం కాదు, మనము మారు మనసును కలిగి ఉండాలి. చెప్పిన దానికి కూడా ఫలితం. మన బిడ్డలకు మనం ఎన్నో కొన్ని చెప్పుకుంటూ ఉంటాం, అందులో వాళ్ళు వినకపోతే ఎంత బాధ కలుగుతుంది. మన ఎడల కూడా దేవుడు కూడా అలాగే నిరీక్షణ కలిగి ఉంటున్నాడు కదా, అలాగే ఎదురు చూస్తున్నాడు కదా దేవుడు కూడా. అలాంటి నిరీక్షణ దేవుడు మన నుంచి కూడా ఎదురు చూస్తున్నాడు. మనము కూడా సమయమును పోనీక సద్వినియోగం చేసుకుని రక్షణ దినము కొరకు మనం రక్షింపబడే వారిగా ఉండాలి.
శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలో అల్లరిలలోను, ప్రయోజనములలోను, జాగారులలోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారై. ఎలా ఉండమంటున్నాడండి? శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలల అల్లరిల యందును కూడా మీరు ఓర్పు కలిగి ఉండమంటున్నాడు. మనకి బోధించినప్పుడు చాలా వస్తువు ఉంటాయి. దేవునిలో నడుచుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి. అవన్నీ కూడా ఓర్పు కలిగి సహించండి అని చెప్పుచున్నాడు. యోబు నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టే కదా దేవుడు ఆయనని ఆశీర్వదించాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి. దానియేలు కూడా చాలా శ్రమలు పడ్డాడు. దావీదు కూడా చాలా శ్రమలు పడ్డాడు. సంసోను కూడా చాలా శ్రమలను అనుభవించే కదా దేవుడు. ఇవన్నిటినీ పోగొట్టి ఆఖరికి ఏమి ఇచ్చాడు దేవుడు? వీళ్ళందరికీ కూడా ఆశీర్వాదములు ఇచ్చాడు. పిల్లలు లేని వారికి పిల్లలను కూడా దయచేశాడు దేవుడు. ఎస్తేరు కూడా చాలా ధైర్యవంతురాలు. దెబోరా కూడా చాలా న్యాయాధిపతి. కానీ దెబోరా ముందు కూడా ఏం చేసింది? వాళ్ళందరూ కూడా దేవుని విడిచిపెట్టేశారు. కానీ దెబోరా వెళ్ళి వారందరికీ బోధించి ఆమె విశ్వాసము కలుగచేసి అంతకంతకు కూడా దేవునిలో నమ్మకమును పెంచుకుని అన్నది. అంతకంతకు దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి ఆశీర్వదించాడు. అలాగే మనం శ్రమలు వచ్చినా ఏమొచ్చినా సరే దేవునిని విడిచిపెట్టకూడదు. మనము ఓర్పు గల వారమై ఉండాలి. ఎప్పుడు కూడా అపవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ ఉండాలి. ఎలా ఉండాలండి? సత్యముతోనూ, పవిత్రతతోనూ, జ్ఞానంతోనూ, దీర్ఘశాంతంతోనూ, దయతోనూ ఉండాలి. మనము ఎప్పుడును కూడా దీర్ఘశాంతమును, దయను కలిగి ఉంటే మనకి దేవుడు సమస్తమును దయచేస్తానంటున్నాడు. నిష్కలపలమైన మనస్సును కలిగి ఉండమంటున్నాడు. నిష్కపటమైన మనస్సును కలిగి ఉండమంటున్నాడు. మనం అలాంటి మనస్సును కలిగి ఉంటున్నామా? మన హృదయాన్ని దేవునికి ఎలాగ అర్పించుకుంటున్నాము? మనం ఒక్కసారి మనం ఎప్పుడైనా మనము పరీక్ష పెట్టుకుని చుంటున్నామా? ఉపవాసం ఉంటున్నామంటేనే కాదు కదా, ఉపవాసం ఉన్నదానికి మనం ప్రతిఫలం దయచేయమని దేవుడిని అడుగుచున్నాము. కానీ మనం ఎలా ఉంటున్నాము? వేషధారుల వలె ఉపవాసం ఉంటున్నామా, లేకపోతే నిష్కపటమైన మనస్సు కలిగి ఉంటున్నామా? మనం ఎలా ఉంటున్నాం అనేది ఒక్కసారి మనం హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? నిత్యము కూడా దేవునిని కొనియాడబడేవారిగా ఉండాలి. దేవునిని దేవుని మీద ఆధారపడి ఉంటే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. దేవుని ఎడల మనము నమ్మకమును కలిగి ఉంటే దేవుడు మనకి ధారాళముగా దీవెనలను దయచేస్తానని చెప్పుచున్నాడు. అందును బట్టైనా సరే మనం దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. ఎన్నో శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, కానీ అవన్నీ విడిచిపెట్టాలి. అవన్నీ దేవుని మీదనే వేసి మనము ఎదరికి వెళ్ళాలి. ఎన్నో ఆటుపోటులు వస్తూ ఉంటాయి. చాలామంది నిందిస్తూ ఉంటారు. ఎక్కువ బోధించే వారికి ఎక్కువ నిందిలో ఎక్కువ. ఒకవేళ మనలో ప్రసంగం చేసేవాళ్ళు పాస్టర్లలోకే పడట్లేదు ఈ రోజుల్లో. అలాంటినప్పుడు మనం ఎంత ఏపాటి వారము? ఒక్కసారి ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన మన వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. అది నిత్యము కూడా వెలిగించేబడిగా ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆశీనుడైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు నైనా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుని దీవించినాను ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. చిన్నవారిని, పెద్దవారిని ప్రభా, వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, యవనస్తులని, బాలికలని, బాలింతలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్లో వెలిచిన, ఆటోల్లోని, ట్యాక్సీలోని, బళ్ళ మీద వెలిచినట్టు వారిని వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. చదువుకున్న బిడ్డలందరినీ దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎగ్జామ్ రాయించుండగా ప్రభా, ఆ ఎగ్జామ్ అంతట్లో మీరే తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఎగ్జామ్ రాసుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఆ బిడ్డలకి జ్ఞానముని దయచేయి, తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. జ్ఞాపక శక్తి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చదువుని అన్ని రాసి గుర్తొచ్చి పాస్ అయ్యడకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వారు వెళ్ళిచుండగా వచ్చిచుండగా ప్రభా, నీ రెక్కల చాటున భద్రము చేయమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యన్నారు ప్రభా, వారిని కూడా ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎంతోమంది హాస్పిటల్లో ఎన్నో రోగములతో బాధపడుచున్నారు ప్రభా. మాకు తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ చాలామంది ఉన్నారు ప్రభా. వారందరినీ బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములు తెరవమని అడుగుచున్నాము నాయన ప్రభా.
నాయన వెధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. చాలామంది నాయన ప్రభ మనశ్శాంతి లేకున్నారు ప్రభ, మనశ్శాంతి దయచేయమని అడుగుచున్నాం ప్రభ. గృహాలలో నాయన ప్రభ శాంతి లేదు, సమాధానము లేదు నాయన ప్రభ. వారందరికీ శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క బిడకి ప్రభ మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యమొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.